స్పీడ్ రాసేటటువంటి విధానం గురించి కొద్దిగా నేను నెరేట్ చేయాలనుకున్నాను. ఏదైనా ఒక స్పీడ్ మీరు డిక్టేషన్ తీసుకుంటున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మైండ్లో రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. మీరు స్పీడ్ రాస్తూ ఉంటే ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని స్పీడ్ రాస్తూ ఉంటే అది మీకు అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పీడు ఒక్క పేరా మీకు చదివి వినిపిస్తాను. అది ఎట్లా మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలన్నదే మీకు ఉదాహరణకు నేను చెప్తాను. ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్ ఎవ్రీ పర్సన్ సీక్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ హీ కెన్ వెయిట్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. If he does not get employment naturally, he grows desperate or disappointed. కొత్తగా మనం చదివితే ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటి డిక్టేషన్ అర్థమవుతుంది. ఈ పేరాలో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ఆఫ్టర్ ఏ సర్టెన్ ఏజ్, ఒక వయసు వచ్చిన తర్వాత, ఎవ్రీ పర్సన్, ప్రతి మనిషి, సీక్స్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు. అలాగే అండ్ హీ కెన్ వెయిట్ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆ ఉద్యోగం కోసం కొంతకాలం వెయిట్ చేస్తాడు. ఇఫ్ హీ డజంట్ గెట్ ఎంప్లాయ్మెంట్, అతనికి ఉద్యోగం రాకపోతే, ఎప్పుడు కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోతే, న్యాచురల్లీ హీ గ్రోస్ డెస్పరేట్ ఆర్ డిసప్పాయింటెడ్, న్యాచురల్గా వాడికి డెస్పరేట్ అవుతాడు, అంటే పాయింట్ కూడా అవుతాడు. ఈ పేరా ఏదైతే ఉందో ఒకసారి మీకు నెరేట్ చేశాను కాబట్టి దీంట్లో చూడండి. ఆఫ్టర్ ఏ సర్టెన్ ఏజ్ ఎవ్రీ పర్సన్ సీక్స్ ఎంప్లాయ్మెంట్, అట్లా డిక్టేషన్ రాసిన తర్వాత మళ్ళీ రీరీడ్ చేయటం అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో చదవటం కూడా మీరు అలవాటు చేసుకోవాలా. చాలామంది ఎలా చదువుతారంటే కంటిన్యూటీ చదవరు. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఎవ్రీ పర్సన్ సీక్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఈ కెన్ వెయిట్ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇఫ్ హీ డజంట్ గెట్ ఎంప్లాయ్మెంట్ న్యాచురల్లీ తీసుకుని వెళ్ళి ఈ గ్రోస్ డెస్పరేట్ ఆర్ డిసప్పాయింట్ ఇట్లా చదివేస్తారు. అట్లా కాకుండా మీరు ఇప్పటి నుంచి కూడా అలవాటు చేసుకోండి. ఇది మీకోసమే. మీకు ఇంగ్లీషు లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, అలాగే వే ఆఫ్ రీడింగ్ కూడా మీకు డెవలప్ అవుతుంది. ఇట్లా చదవటం అలవాటు చేసుకోండి. ఆఫ్టర్ ఏ సర్టన్ ఏజ్, దాని తెలుగులో కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి అలవాటు పడాలా. చాలామంది షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నామండి, అయిపోతుందండి, మాస్టర్ చెప్పేస్తున్నారు డిక్టేషను, మేము రీరీడ్ చేసేస్తున్నాం, అయిపోతుంది అంటారు. దాంట్లో ఇది ఏంటంటే, నెంబర్ 1, ఈ పాసేజ్ని చదవటం అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో చదవటం అలవాటు చేసుకోండి. అలాగే రెండోది, ఆ పాసేజీ ఎలాగుంది ఇంచుమించుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది డిక్టేషన్ తీసుకునేటప్పుడు మీరు అర్థం చేసుకోలేదు, చేతండి డిక్టేషన్ తీసుకునేటప్పుడు మీకు మైండ్ అంతా కూడా ఆ డిక్టేషన్ మీద, వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ డిక్టేషన్ తీసేసుకున్న తర్వాత ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మక్కి చేయకుండా చూడండి. ఆఫ్టర్ ఏ సర్టెన్ ఏజ్ ఎవ్రీ పర్సన్ సీక్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ హీ కెన్ వెయిట్ ఫర్ ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఫుల్ స్టాప్ ఖచ్చితంగా. ఆ ఫుల్ స్టాప్ కూడా చాలామంది పెట్టరు. ఏమనుకుంటారంటే ఫుల్ స్టాపు నేను పెడతానులే అని అక్కడ ఫుల్ స్టాపు అబ్జర్వ్ చేయడు, క్రాస్ మార్క్ పెట్టడు. సో ఈ ట్రాన్స్లేషన్కి వచ్చేటప్పుడు కూడా ఆ క్రాస్ మార్కు అబ్జర్వ్ లేదు కాబట్టి ఆటోమేటిక్ కంటిన్యూ చేసేస్తాడు. దాని మీద సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండదు. అంచేత ఎప్పుడైతే మీరు ఫుల్ స్టాప్లు అబ్జర్వ్ చేస్తారో, ఫుల్ స్టాప్లు అబ్జర్వ్ చేయడానికి క్లియర్గా ఉంటుంది. డిక్టేటర్ మీకు చెప్తాడు ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పి ఆగుతాడు, ఆగినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అలాగే ఇఫ్ హీ డజంట్ గెట్ ఎంప్లాయ్మెంట్ రాకపోయినట్టయితే న్యాచురల్లీ అనాలి, కానీ ఎంప్లాయ్మెంట్ న్యాచురల్ అని కలిపేయకూడదు. అట్లా కొంచెం అయితే మీకు 2 విధాలుగా ఉపయోగం. ఒకటి,
ట్రాన్స్క్రిప్షన్ చాలా ఈజీ అవుతుంది. రెండవది, ఈ పాసేజ్ని తెలుగులోకి అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎక్కడైనా ఒక వెర్బ్ కానీ లేకపోతే ఏదైనా కంజంక్షన్ కానీ మర్చిపోయినట్టయితే ఇక్కడ కంజంక్షన్ ఉండాలా, లేకపోతే ఇక్కడ వెర్బు నేను పాస్ట్ టెన్స్ కాకుండా ప్రజెంట్ టెన్స్ రాశాను, ఇది తెలుస్తాయి అన్నమాట. ఇది ఈ వీడియోలో మీకు ఇచ్చేటటువంటి సలహా. ఈ సలహాని మీరు పాటిస్తారనుకుంటున్నాను. ఎందుచేత అంటే నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దగ్గర 25 మంది 30 మంది నాకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఆన్లైన్ స్టూడెంట్స్లో 90% స్టూడెంట్స్ ఇలాగా పాసేజ్ని అర్థం చేసుకుని, అలాగే పాసేజ్ని తెలుగులో అర్థం చేసుకుని వాళ్ళు రాయటం వల్ల చాలా చక్కగా రాస్తున్నారు. వాళ్ళు ఒక 5% కొద్దిగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను వాళ్ళకి ఈ సలహాలు చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. మరి మీరు ఎవరైతే ఉన్నారో నా స్టూడెంట్స్ డైరెక్ట్ ఆన్లైన్ స్టూడెంట్స్ కాదు కాబట్టి అయినా కూడా మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు ఈ 2 సజెషన్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా పాటించుకోండి. రైట్, థ్యాంక్ యూ. 5 seconds. Start. After a certain age, every person seeks employment and he can wait for a certain period of time. If he does not get employment, naturally he grows desperate or disappointed. It is not the problem of India alone. It is a universal problem. Every country of the world is facing this problem in a lesser or greater form. India, being a large country, has this problem on a large scale. The government of India is doing its best to meet this problem, but it is increasing by leaps and bounds. All the 5-year plans have kept this in view, and numerous openings and opportunities are provided by them, but the problem remains as it is. The unemployment is of 2 kinds, the urban and the rural. The urban employment means total unemployment and people living in cities not getting the employment at all, while rural employment is partial and due to the low productivity of the land or due to being landless. So far, the causes of our unemployment, if they are to be enumerated, are many. In the last so many 100 years, there has been exploitation of India by the foreign rulers. This has very bad effect on the Indian economy. The second reason is the educational system provided by the British people to us. Their aim was to destroy the workmanship of the workers and to create a crop of clerks which they needed for their officers. As a result of this, we forget the dignity of labor and run after the white collar jobs. The third reason is the high rate of the population increase. The fourth
and the most important one is the imbalance between the economic growth and employment opportunities. The economic growth so far has not been sufficient to provide enough employment opportunities to our youth. Thus, we see that there are so many factors that are responsible for the problem of unemployment. Any solution will not be complete until all these factors are taken into consideration. Let us take the first cause and think what can be done in this regard. We must encourage the handicrafts and cottage industries. A proper training must be provided for those artisans who wish to take up their old work. The second reason assigned to unemployment is the defective education. For this, the time is ripe when we should have second thoughts about the whole educational step. The education must be so reformed that it must be made result oriented. The third cause is the population growth, and for this, government has already taken proper steps. The last is the imbalance between the rate of production and the employment opportunities. We will have to increase our production at a quicker rate. The government has no doubt started a crash program in this direction, but we cannot win over this until and unless we find out ways and means for providing larger and more opportunities to the unemployed. The only immediate solution seems to be the encouragement of small scale and cottage industries. On the other side, the rural development must go hand in hand. The farm production must be increased so that fully unemployed or semi-unemployed may get work all the year round. This will give a boost to our economy, and small scale and cottage industries will also flourish tremendously. Dear Madam, we thank you for your letter of the 24th February. Design number 786, which you have chosen for your rug, is a very popular one. In the last few weeks, the demand for it has been so brisk that at the moment we regret to say we are out of stock of the necessary materials. Immediate steps are being taken to renew our stock of these materials, and we can guarantee delivery within 3 weeks. You may therefore decide to wait in order to get exactly what you want. If so, the complete cost of the materials of the design required by you in the shades you wanted
works out to rupees 200 only. The cost of the book, which is necessary for the material, is included in the figure, but if this is not required, there will be a reduction of rupees 50. You have our assurance that the materials are of excellent value, and we feel confident that the rug, when finished, will give you every satisfaction. If, however, you cannot wait 3 weeks, perhaps you will be good enough to choose another design. In order to give you a wider range of choice, we enclose another pattern sheet which has just been issued. Our customers usually send cash with their orders, but if you prefer to avail yourself of the cash on delivery system, that can easily be arranged.